రక్షణ టీవీ ప్రేక్షకులకు రక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సర శుభములు మీ అందరికీ కలగవలనని ప్రభువునందు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రక్షణ టీవీ రక్షణ సువార్త ప్రకటన ద్వారా ప్రసారముల ద్వారా గత సంవత్సరంలో అనేకులు ప్రభు అయిన యేసును రక్షకుడుగా తెలుసుకొనుటకును అంగీకరించుటకును తమ యొక్క జీవితములను దేవుని మార్గములోనికి తెచ్చుకొనుటకును ఈ గొప్ప కార్యములను తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యములకై దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున ఈ నూతన సంవత్సరములో 2014 సంవత్సరములో దేవుడు తన యొక్క మహాకార్యములను ఈ యొక్క సువార్త ప్రకటన ద్వారా ఈ ప్రసారముల ద్వారా అనేకుల జీవితములలో గొప్ప కార్యములు జరిగినట్లుగా అందరము ప్రార్థించి దేవుని కార్యముల కొరకై ఎదురు చూచెదము. ఈ దినము సువార్త మనం వినున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును సర్వశక్తిమంతుడవైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గత కాలమంతా మీరు మమ్మల్ని కాపాడి ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మీ రాజ్య మహిమ కొరకై ఇంకను మేము పని చేయగలిగినట్లుగా మాకు సత్తువను బలమును ఆరోగ్యమును సమాధానమును మీ యొక్క ఆత్మ సహాయమును అనుగ్రహిస్తూ ఉన్నందుకై మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున ప్రకటింపబడబో మీ యొక్క రక్షణ సువార్తను అనేకులు వినున్నట్లుగా ప్రభువా నీ ఆత్మ కార్యమును వారిలో జరిగించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకను రక్షింపబడవలసిన వారు అనేకులు ఈ లోకములో ఉన్నారు. ఈ యొక్క ప్రసారముల ద్వారా అనేకులు ఈ సువార్తను విన్నవారై తమ యొక్క జీవితములలో నిజముగా దేవుని యొక్క అవసరతను గమనించిన వారై తమ యొక్క నడవడిని తమ యొక్క హృదయములను మీ వైపు మళ్లించుకొని దైవ మార్గములో నడుచుటకు ప్రభువా మీ ఆత్మకార్యమును జరిగించమని మనవి చేస్తూ ఉన్నాం. ఈ రక్షణ టీవీ ద్వారా ప్రసారమగినటువంటి సువార్త కార్యములన్నిటినీ ప్రభువా మీరే ఆస్వాదించి అనేక ఆత్మలకు ప్రభువా విమోచనను విడుదలను దేవా మీ యొక్క మహిమా రాజ్యములో ప్రవేశమును అనుగ్రహింపచేయమని మనవి చేస్తూ ఉన్నాం. మీ నామమునకు ఘనత కలుగునట్లుగాను ఈ సువార్త వలన అనేకుల జీవితములు వెలిగింపబట్టకు మీ యొక్క కార్యములు జరిగించవలసిందని మనవి చేసుకుంటూ మీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామ పేరిట ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికి కూడా వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినమున దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఆ గొప్ప సమర్పణ, ఆ తదుపరి మనకు అనుగ్రహించిన యొక్క రక్షణ, ఈ యొక్క అంశమందు సంపూర్ణతను కలిగిన యొక్క వివేకమును కలిగి వాక్య ఉపదేశమందు మనం బాగుగా అవగాహనను కలిగి ఆ వాక్యము యందు భయభక్తులు కలిగి బహుశ్రద్ధగా ఈ వాక్యాన్ని వినుచున్న వారు ఉన్నారు. ఎందుకంటే వాక్యం యొక్క మూలాంశాల్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు సత్యమును గురించిన యొక్క అనుభవ జ్ఞానంలోకి నడిపించే ఆ గొప్ప ఆశీర్వాదకరమైన ఏర్పాటు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో మనందరికీ కూడా ఇవ్వబడింది. చాలామంది దీని గ్రహింపు కలిగి ఉండక అనేక విధాలుగా దేవుని కృప నుండి తప్పిపోతున్న వారుగా ఉంటున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఈ మొదటి 2 వచనాల్లో గమనించి చూసినట్లయితే, ఏ సంగతులైతే మనకు వినిపింపబడి తెలియపరచబడుతున్నవో ఆ సంగతులన్నీ కూడాను వింటున్న వారుగా ఉంటున్నప్పటికీ కూడాను గాలి కొట్టుకుపోవచ్చున్నట్టుగా కాకుండా విశేష జాగ్రత్త కలిగిన వారమై, అనగా ఆ మాటల యందు ఆ ఏర్పాటు యందు మనం ముందు కొనసాగింపబడుచున్న వారికి ఉండాలి తప్ప, ఒకవేళ ఉండకపోతే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయడం ఎలాగా అని ఒక మాట అక్కడ చూస్తున్నప్పుడు, మనం నిర్లక్ష్యం చేయించున్న ఒక రీతిలో ఒకవేళ ఉన్నట్లయితే దేవదూతల ద్వారా పంపింపబడిన యొక్క వర్తమానాన్ని, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ వలన ఇవ్వబడిన యొక్క వర్తమానాన్ని, లేఖనముల ద్వారా అది మనకు కనపరచబడుచున్న యొక్క లేఖనాల్ని మనము నిరాకరించుచున్న వారుగా ఉంటున్నాం. వాక్యం వింటున్నాము, వాక్యం దగ్గరికి వెళ్తున్నాము, వాక్యాన్ని బట్టి స్పందిస్తున్నాము, వాక్యానికి విధేయత కలిగి ఉంటున్నాము అంటున్నాం. కానీ ఈ దినము మన జీవితాల్లో ఆ వాక్యము ద్వారా, ఆ ఉపదేశము ద్వారా, ఆ సూచన ద్వారా ఇవ్వబడుతున్న గొప్ప రక్షణను వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు
దాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే వాక్యంలో ఉన్న ఇక సత్యాన్ని మనం గ్రహింపు కలిగి ఉండలేని పరిస్థితిలో సత్యంలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఈ లోకంలో ఆయన యొక్క ప్రియబిడలకు, ఆయన స్వరూపాన్ని కలిగిన యొక్క వ్యక్తులకు రక్షణ అనుభవాన్ని అనుగ్రహించి, ఆ రక్షణ అనుభవం ఎలాగో అనేక సూచన ఇచ్చి, ఆ సూచన మేరకు అందులో ఉన్న యొక్క ఆనందాన్ని, ఆత్మీయతను పొంది వర్ధిల్లాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. అందును బట్టే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ప్రతి వారమును కూడా తన తల్లి గర్భంలో ఉంటున్న సందర్భంలో మొదలుకొని పాపి అయి భూలోకంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారము కూడా మనము పాపులమని ఒప్పుకుంటూ పరిశుద్ధత కలిగిన జీవితాలకు మార్చబడ్డమే కాకుండా పరలోక పౌరస్థితిని కలిగి ఉన్న యొక్క ఉపదేశాన్ని వింటూ విశ్వసిస్తూ ముందుకు సాగుతున్న వారుగా ఉండాలి. ఎక్కడా కూడా తప్పిపోవడానికి వీల్లేదు. అది కేవలము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు మాత్రమే ఏర్పాటు చేయబడింది. తిమోతిలకు రాసిన మొదటి పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చననిక వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని రాబడింది. ఈ పూర్ణ అంగీకారానికి యోగ్యమైందంటే అసలు ఆ అంగీకారానికి యోగ్యమైన రీతిలో మనము దాన్ని ఒప్పుకొనుచున్న వారు ఉన్నామా? ఒప్పుకున్నట్లయితే అప్పుడు సర్వవిధాల దేవుని వాక్యం యందు శ్రద్ధను కలిగి ఆయన తెలియపరచు ప్రతి మాట యందు కూడాను ఆయన కృపయందు వర్ధిల్లడానికి, ముందుకు సాగడానికి నిశ్చయతను కలిగి దేవుని సహవాసానికి సమీపంగా జీవించిన వారంగా మనం ఉండాలి. రక్షణను బట్టే మనము ఆత్మీయ తృప్తిని పొందుతాము. రక్షణను బట్టే దేవుని చిత్తం యొక్క నెరవేర్పులో ముందుకు కొనసాగిస్తాం. రక్షణను బట్టే పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటాం. ఈ 3 విషయాల యొక్క గమ్యం ఏంటిదంటే, లేక మన తలంపు ఎలా ఉండాలంటే, మన నిరీక్షణ దేవుని యొక్క ప్రతి మాట యందు నేను నిలకడగా ఉండి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడుచున్న ఉచితమైన రక్షణను పొందవలసిన ఆ అర్హత నాకు ఈ విధంగా కలుగుతున్నదని తృప్తిపరచు ఆ అనుభవంలోకి వెళ్ళాలి. ఆ తృప్తిపరచబడే అనుభవంలోకి మనం వెళ్ళలేకపోతున్న పరిస్థితి ఎలా ఉంటుందంటే, అసలు వాక్యాన్ని వినడం లేదు, వాక్యం పట్ల అశ్రద్ధ చేయించిన వారు ఉంటున్నాం, వాక్యం యొక్క ఆ అనుభవ జ్ఞానంలోకి మనం వెళ్ళడం లేదు. దేవుని ఉద్దేశం అందును బట్టి దినమున లోకరక్షకుడై ఉన్న క్రీస్తునందు విశ్వసించిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వారు తన యొక్క పాపపు జీవితాన్ని, అనగా పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుని సొత్తైన యొక్క ప్రజలుగా జీవించడానికి ఆయన తన యొక్క కృపా ముద్రను ముద్రిస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ యొక్క వరము. అది మనం ఎప్పుడైతే పొందలేదో, లేక ఆ విధమైన అనుభవాలకు లేమో, క్రైస్తవులని చెప్పుకుంటున్న విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప ఆ క్రైస్తత్వంలో ప్రభు వలన అనుగ్రహింపడిన బలాన్ని ఎంతమాత్రం కలిగి జీవించలేని వారంగా బలహీనులుగానే మిగిలిపోతుంటాం. ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కసారి దేవుని యందు ఉంటున్న యొక్క ఆకాంక్ష, ఆయన యందు భయభక్తులు కలుగుతున్న యొక్క స్థితి యందు ఎక్కడ నేను దేవుడి మాట వినడం లేదో, ప్రభా నువ్వు నాకు కనపరచు అని శ్రద్ధగా మనం వింటున్నప్పుడు దేవుని మాట విన్ని ముందుకు సాగుతున్న వారు వర్ధిల్లడానికి, ఆయన కృపయందు ముందుకు సాగడానికి ఆకాంక్షిస్తున్న వారుగా ఉంటారు. చాలామంది కూడాను దేవుని మాట నేను వింటున్నాను కదా అని ముందుకు వెళ్తున్నాను కదా అనుకుంటూ ఉంటారు. ఆయా సందర్భాల్లో, ఆ పరిస్థితుల్లో తిరిగి వారు వెనక్కి వెళ్తున్నప్పుడే అక్కడే వాళ్ళ యొక్క జీవితంలో ఫెయిల్యూర్స్ మొదలవుతుంటాయి. అబ్రహామును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఒక విషయంలో దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నీ స్వజనులను, నీ ప్రాంతాన్ని విడిచి రమ్మన్నప్పుడు ఎప్పుడూ కూడా తిరిగి ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళలేదు. దేవుని యొక్క మాట విన్నాడు. దేవుని యొక్క మాటకు విధేయత కనపరిచాడు, ఆసక్తి కనపరిచాడు. అబ్రహాము జీవితంలో క్రమేణా మనుషులు ఊహించని రీతిలో ఆయన ఆత్మీయంగా ఎదిగాడు, ఆశీర్వదింపబడ్డాడు. చాలామంది జీవితంలో ఈ ప్రకారంగా ఉంటుంది. ఆత్మీయమైన యొక్క జీవితంలో నిలకడగా ఉంటున్న వారి యొక్క జీవితంలో ఎంతగా ఆశీర్వదింపబడతారంటే ఒకరు దాన్ని నిజంగా కూడాను లెక్కించి చూపించలేరు. అంత అద్భుతమైన ఆశీర్వాదాలు వారి జీవితంలో ఉంటాయి. ఎందుకంటే వారు వెనక తిరగకుండా ముందుకు సాగే యొక్క
దేవుని చిత్తం గ్రహించుకుని ముందు సాగే భయభక్తులు కలిగిన జీవితంలో ఉంటారు కనుక ఆ కృప వారిని వెంబడిస్తుంది. అందుకే అందరూ కూడాను రక్షణ పొంది అట్టి కృప కలిగిన మార్గంలో నడవాలని దేవుని యొక్క ఉద్దేశం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల యొక్క ధ్యానంలోకి మనం వెళ్దాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఉన్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి అని, సత్యమును గూర్చిన జ్ఞానపు అనుభవం వాళ్ళు కావాలి అని, బాగా అట్టి యొక్క జ్ఞానంలో వారు వర్ధిల్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు అంటున్నాడు. ఇది దేవుని యొక్క వాక్యంలో మనం చాలా అవసరంగా తీసుకుని ఆలోచన చేసుకోవాలి. ఈ మనుషులందరిలో నేను రక్షింపబడి ఉన్నానా? ఈ మనుషులందరిలో నేను ఆయన మాట వినుచున్న రీతిలో ఉన్నానా? ఈ మనుషులందరిలో ఆయన యొక్క సత్యమును గూర్చి యొక్క జ్ఞానములందు అభివృద్ధి పొందడానికి నేను ఇష్టపడుచున్న రీతిలో ఉన్నానా? ఆ అనుభవ జ్ఞానంలోకి నేను రావాలని ప్రభు ఆకాంక్షిస్తున్నప్పుడు నా సొంత తలంపు చేత నేను ఏం చేస్తున్నాను? ఆ కృపగల యొక్క సహవాసాన్ని పోగొట్టుకుంటున్నానా? యేసు ప్రభు యొక్క సమర్పణకు ఏంటి మనం చెల్లించేది? ఏదైనా కాస్త తగ్గింపు స్వభావంతో విధేయత కలిగి ఆయన చెప్పే మాటలో, ఆ వాక్యంలో కలిగి ఉండవలసిన శ్రద్ధలో మన జీవితం ముందుకు సాగకపోతే సంతోషము మన జీవితంలో ఉండదు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలిసిన ఒక విషయం, అక్కడ నపుంసకుడు కనపడుతుంటాడు. ఈ నపుంసకుడు గొప్ప వ్యక్తి, బాగా ధనమున్న వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి, ఒక గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి. ఆయనకు ఒక ఆశ ఏంటిదంటే ఆ ఇథియోపియా నుండి యెరూషలేము వరకు దేవుని యొక్క దేవాలయంలో ఆరాధించాలని వెళ్ళాలని రథం మీద వెళ్తూ ఉండేవాడు. ఈ రథం మీద వెళ్తున్న వ్యక్తి దాదాపు 10,000 మైళ్ళు ప్రయాణం చేయాలి ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి. బాగా పాడైపోయిన రోడ్లు, దుమ్ము ధూళితో నింటుకునే రోడ్లు. ఈయన ఒక పుస్తకం చదువుతున్నాను. అది యెషయా 53వ అధ్యాయంలో రాబడిన మాట. యేసు క్రీస్తు వారి యొక్క సమర్పణ కలిగిన జీవితము మన యొక్క జీవితం కొరకు మనం ధన్యులై ఉండాలని, మనం రక్షణ పొందాలని ఇవ్వబడిన మాటలు అక్కడ చూస్తుంటాం. మనం స్వస్థత పొందాలని. పాపం ఆయన చదువుతూ ఉంటున్నాడు, ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఆయన ఆ యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆరాధన చేయాలనుకుంటున్నాడు. పాపం లోన్ దాకా కూడా వెళ్ళడానికి లేదు, ఆయన బయటే ఆరాధన చేసి రావాలి. కానీ ఆయన హృదయంలో ఒక ఆశ ఉంది, దేవుడంటే భయము భక్తి ఉన్నట్టుగాను దేవుని వాక్యాన్ని ధ్యానించాలని. అంత దూరం ప్రయాణం చేస్తున్న వ్యక్తి అతనితో పాటు ఏదో వేరే సంబంధించిన పుస్తకం కానీ ఏది పేపర్ కానీ తీసుకెళ్ళలేదు, కానీ ఆ గ్రంథాన్ని తీసి చదువుతూ ఉన్నాడు. ఇంతలో ఈ మనిషి యొక్క ప్రయత్నం ఏమైనదో దేవునికి బాగా తెలిసిపోయింది కనుక దేవుడు ఆ మనిషి రక్షింపబడాలని ఎలాగ ఆశిస్తున్నాడో, ఇక్కడ మనుషులందరూ రక్షణ అన్నప్పుడు ఒక ఉదాహరణగా ఈ విషయం చెప్తున్నాను. అతడు ఆ ఆసక్తిని కనపరచడం బట్టి మరి ఫిలిప్పును దేవుడు నపుంసకుడి దగ్గరికి పంపించాడు. అప్పటికే ఫిలిప్పు పాపం సువార్త చేస్తూ బాప్తిస్మం ఇస్తూ దేవుని పనిలో బాగానే ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ యొక్క వ్యక్తి రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఫిలిప్పుకి ఆ వర్తమానం పరలోకం నుండి తీసుకురాబడిన తర్వాత విధేయత కలిగి ఏం సాకు చెప్పలేదు. దేవా, నేను ఆల్రెడీ దేవుని నీ పనిలోనే ఉన్నాను కదా, పరిచర్లో ఉన్నాను కదా, ఇంకెవరైనా పంపు అనలేదు. దేవుడు ఆజ్ఞించిన ప్రకారంగా ఫిలిప్పు నపుంసకుడి దగ్గరికి వెళ్ళాడు. ఎలాగా దుమ్ము ధూళితో కుట్టిపోయిన ఆ యొక్క మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ రథం దగ్గరికి వెళ్ళి ఆయన చేరుకున్నప్పుడు పాము నపుంసకుడు ఫిలిప్పును రథంలోకి రమ్మని ఆహ్వానించాడు. ఫిలిప్పు నపుంసకుడికి దాని గురించి తేటగా చెప్పాడు. తిరుగు ప్రయాణంలో ఆ అరణ్యములో వారికి నీరు కనపడ్డది. కనబడిన తర్వాత ఈ నపుంసకుడు ఫిలిప్పుకు చెప్తున్నాడు, ఇప్పుడు నాకేం ఆటంకం లేదు, నీళ్ళు ఇక్కడే ఉన్నాయి కదా, నీకేమైనా ఆటంకమా అని. ఏం అభ్యంతరం లేదు. ఇంకా ఇద్దరు కలిసి నీటిలో దిగారు. ఫిలిప్పు ద్వారా నపుంసకుడు బాప్తిస్మం పొందాడు. చూడండి, ఆ గ్రంథంలో అనేక విషయాలు వివరణ చేయబడ్డాయి. నిరీక్షణలో ఆయన విశ్వసించాడు,
నమ్మాడు, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత వచ్చిన తర్వాత ఆ చివరిలో రాయబడిన మాటలు గమనించి చూసినట్లయితే, ఈ నపుంసకుడు తన మార్గమున సంతోషంగా వెళ్ళిపోయాడు, ఫిలిప్పు తన మార్గాన్ని తను వెళ్ళాడు. అప్పుడు వరకు కూడా తనకున్న హోదాలో, తనకున్న ఇక డబ్బులో, తనకున్న పరపతిలో లేని యొక్క సంతోషము ఎప్పుడైతే ఆయన రక్షణ పొందాడు బాప్తిసం ద్వారా, అప్పుడు సంతోషంగా తన మార్గాన్ని వెళ్ళాడు అన్నాడు. ఈ సంతోషము వాక్యం వింటున్న వారు వారికి జీవితాల్లో లేకపోతే, ఓహో దీని రహస్యం ఇదే అని తెలుసుకోవాలి. నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నేను అర్థం కాలేని పరిస్థితులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మిక ప్రేరణను అడిగి, ప్రభువా ఈ యొక్క మాటలు నేను బాగా తెలుసుకున్నట్లుగా నీ యొక్క బలమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు అని కోరుకుంటున్నప్పుడు, దేవుడు తన యొక్క వర్తమానాన్ని నీకు బాగా అర్థమయ్యేటట్టు చేస్తాడు. నువ్వు అర్థమయ్యే వాక్యంలో నిలిచి ముందు సాగుచు రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత ఈ నపుంసకుడు పొందిన యొక్క సంతోషము నీ జీవితంలోనూ పొందుతావు. ఏదైనా మన సమయం ఇవ్వబడుతుంది. ఈ సమయం అంతట్లోనూ కూడాను ప్రభు మనకి ఆయన కృపగల యొక్క ఆ కార్యములు చేస్తూనే కనిపెడుతూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పుస్తకం 3వ అధ్యాయం 9-10 వచనాలు గమనించి చూసినట్లయితే, కొందరు అనుకుంటున్నాడంట తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు అనేసి యేసు ప్రభుతో రెండోసారి రావడం. యేసు ప్రభు అని అంటాడు, ఎవరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు గనక ఇంకా కొంతమంది ఉన్నారు మారు మనసు పొందని వాళ్ళు, వారు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది రక్షణలోకి వస్తారేమో అని నేను ఈ సమయాన్ని ఇంకానూ కూడా కనిపెడుతున్నాను అని చెప్తున్నాను. ఎంత అద్భుతమైన మాట అది. ఆయన ఇచ్చే యొక్క సమయంలో నేను వింటున్న యొక్క వాక్యానికి విధేయత కలిగి ఉండకపోతే ఏమైపోతానో, నా బ్రతుకు ఏమైపోతుందో ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుని యొక్క సంకల్పం ఇదని మనం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో, ఒక పాపి తన యొక్క మారు మనసు కలిగిన జీవితంలో పశ్చాత్తాపం ద్వారా రక్షణకు వచ్చిన తర్వాత దేవుని దూతలు ఎదుట సంతోషం కలిగి ఉంటుందంట. ఒక పాపి రక్షింపబడినప్పుడు ఏదైనా మన ఆ రక్షణ యొక్క అనుభవం ఎంతమందికి సంతోషాన్ని తీసుకొస్తుంది. వ్యక్తిగతంగా రక్షింపబడిన వ్యక్తికి, రక్షణ అనుగ్రహించిన దేవుని సమూహానికి, దేవదూతలకు అంత గొప్ప ఆనందాన్ని అనుగ్రహించబడుతుంది. ఈ పాపపు యొక్క భ్రష్టత్వం కలిగిన జీవితంలో తప్పింపబడ్డానికి దేవుడు తను సమర్పించిన త్యాగాన్ని ఏదైనా మనం గుర్తు చేసుకుంటూ, ఒకవేళ ఆ ప్రకారమైన స్థితిలో మనం మార్పు చెందకపోతే మనం సంతోషం బదులు దుఃఖాన్ని తెచ్చుకుంటాం. పాత నిబంధనలో ఒక మాట రాయబడింది. దావీదు యొక్క జీవితంలో తన కుమారుడైన అబ్షలోము చనిపోయినప్పుడు దావీదు బాధపడ్డాడు. అబ్షలోమా అబ్షలోమా, నీ బదులు నేను చనిపోతే బాగుండేది, నీవు బ్రతుకుంటే బాగుండేది అని. అబ్షలోము చాలా అందమైన వ్యక్తి. తన తల వెంట్రుకల నుండి కాలు గోరి వరకు అందమైన వాడని బైబిల్ సూచిస్తుంది. అయితే తండ్రి యొక్క దుఃఖము, ఆ వేదన ఏంటిదంటే, భౌతికంగా అంత అందంగా కనపడినప్పటికీ కూడా అబ్షలోము యొక్క జీవితంలో ఏ విధమైన నీతియుక్తమైన జీవితం లేదని, రక్షణ అనుభవం లేదని, ఆ అబ్షలోము ఇప్పుడు చనిపోయి ఉన్నాడు, అతడు రక్షణ పొందలేదు గనుక ఇతన్ని నేను భూమిపైన మరలా చూడలేను, పరలోకంలో కూడా నేను చూడలేను గనుక అబ్షలోమా అబ్షలోమా, నువ్వు ఇంకా కొన్ని రోజులు బ్రతుకుంటే బాగుండేది అని బాధపడుతున్నాడు. రక్షణ పొందని యొక్క పరిస్థితులు ఎవరైనా ప్రకారం తప్పిపోతే రక్షణ విలువ తెలిసిన యొక్క తండ్రులు తల్లులు ఇలా ఏడుస్తూ ఉంటారు. అందుకే విధేయతను బట్టి, వారి యొక్క సమర్పణను బట్టి, వారు ఆ యొక్క ఆ మారు మనసును బట్టి, పశ్చాత్తాపాన్ని బట్టి, వాక్యం వినేక విధేయతను కనపరచుకోవడం బట్టి రక్షణకు వచ్చిన తర్వాత కృతజ్ఞత భావం చేత ఆయన కృపచేత రక్షింపబడి ఉన్నామనే విషయాన్ని బట్టి మన దేవుని సంబంధులుగా జీవించే అర్హతను ప్రభుస్తాడు. ఎందుకంటే ఈ వాక్యంలో కొన్ని మాటలు ఇక్కడ గమనించి చూసేవనట్లయితే, ఈ రాయబడిన మాట, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఆ ప్రకారంగా ఆశిస్తున్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును, క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని, రక్షణను గురించిన అనుభవ జ్ఞానాన్ని, సువార్తను గురించిన అనుభవ జ్ఞానాన్ని,
క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఎక్కడ ఉంటున్నాం మన ఆలోచన ఏమై ఉంటున్నది? వాక్యపు యొక్క సూచన దినం గమనించినట్లయితే, అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనంలో, అందరి కొరకు క్రీస్తు బలి అయ్యాడు. అందరి కొరకు, అందరి యొక్క పాపముల కొరకు క్రీస్తు తన యొక్క జీవితాన్ని, ప్రాణాన్ని అర్పించాడు. నా కొరకు, మన కొరకు. ఎందుకంటే మనం రక్షణ పొందాలని, ఈ పాప జీవితంలో నుండి తప్పించబడాలని. క్రీస్తునందు ప్రతి వారమును కూడాను అట్టి యొక్క వాక్యపిక ఆధారం చేసుకుంటూ ఇది మనం ఇంకాను కూడాను ఎవరైతే సత్యమైన వాక్యాన్ని వినక దూరంగా ఉంటూ వారి స్వయంగా ఏదో సొంత ఆలోచనలో స్వప్రయోజనం గురించిన విలువ కలిగిన విషయాల్లో నిమగ్నతను కలిగి ముందుకు సాగుచు కృప నుండి తప్పిపోతున్న వారందరికీ ఆహ్వానం ఇవ్వబడుతుంది. ఇది మనం మళ్ళీ తెలుసుకోవాలి. వాళ్ళు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30 వరకును, ప్రకటన 22:17 రమ్ము అని పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు రమ్ము అని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి తిరిగి రావాలని పిలుస్తున్నాడు. ఆయన హృదయం అనే తలుపునద్ద ఉండి తట్టుచున్నాడు. ప్రకటన 3:20లో ఎవరైనా స్వరం విన్నట్లయితే, వాక్యానికి స్పందించినట్లయితే, సత్యాన్ని గమనించుకున్నట్లయితే, పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందాలని ఇష్టపడుతున్నట్లయితే వారి హృదయం అనే తలుపును తీయాలి. ప్రభుతో సహవాసం చేయడానికి, ఆయనను మహింపరచడానికి, అటువంటి యొక్క తలంపుల్లో ఉంటున్న ఆ ఆనందాన్ని వాక్యంలో ఏం రాయబడిందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇష్టపూర్వకంగా ప్రతి ఒక్కడు విశ్వసించి విధేయతను కలిగి ఉండాలి. ఇష్టపూర్వకంగా. ఈ యొక్క ఫిలిప్పీ 2వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఆ విధేయత వలన మనము ఆయనని అంగీకరించుచున్న స్థితిని క్రియారూపకంగా కనపరుచుకుంటున్నప్పుడు మొట్టమొదట ఈ రక్షణ అనుభవంలోకి వచ్చే ఆశను కూడాను మన పౌరస్థితి పరలోకంలో ఉందని గమనించి, ఈ లోకంలో జీవించే కొద్ది కాలంలో ఈ నటన ముగించే కాలం ఉందని తెలుసుకుని విధేయత కలిగి ముందు ప్రభువునందు జీవించడానికి ఇష్టలుగా ముందుకు సాగాలి మనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో, నిర్లక్ష్యము చేయకూడదు, ఎవరో కూడా ఆయన మాటలను తృణీకరించకూడదు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే, ఆయన మాటలను నిరాకరించు వాడికి తీర్పు ఉన్నది. అప్పుడు మనం ఎక్కడుంటామో మనకు తెలీదు. ఏదైనా ఏ మాటలైతే తెలియపరచబడుతున్నాయో, ఏ మాటలైతే ప్రకటన చేయబడుతున్నాయో, ఆ మాట యందు నేను నిలిచి ఉన్నాను, ఆ మాట యందు విధేయత కలిగి ఉంటున్నాను, ఆ మాట నాకు సర్వస్వము. ఒకవేళ ఆ మాటలో నేను ఉండకపోతే నా యొక్క జీవితంలో ఆయన జీవం ఉండదు. కాబట్టి నేను బ్రతకడానికి బ్రతుకుచున్న రీతిలో ఉంటున్న వ్యక్తినే ఉంటాను, కానీ ఎన్నడూ కూడా నేను ఆయన యొక్క సత్యంలో జీవించిన వ్యక్తిగా ఉండను. వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. మన రక్షణ పొందడానికి ఇచ్చుచున్న ముఖ్యమైన కారణాల్లో ప్రతి వాడును రక్షణ పొందాలని దేవుడు నిరీక్షిస్తున్న సమయంలో ఈ రక్షణ అనుభవం నాకు ఉన్నదా? ఈ రక్షణ యొక్క విలువలో నేను జీవించుచున్నానా? ఈ రక్షణకు కారణమైన వాక్యాన్ని నేను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నానా? చాలామంది కూడాను అనేక విధాలుగా వారి యొక్క వాక్య పరిచర్యలు చేస్తూ ఉంటారు. క్రీస్తు అన్ని విధాలా మనకు సాదృశ్యమై, అన్ని విధాలా కూడాను మనకు సాక్షాత్తు ఆయన మాదిరి అయి, ఆయన కృపను చూపించచ్చు మనలను ప్రోత్సహిస్తున్నప్పుడు అది పక్కన పెట్టకూడదు. ఆయన్నే మాదిరిగా తీసుకోవాలి. ఆయన యొక్క ఉపదేశాన్ని మాదిరిగా తీసుకోవాలి. అందులో మనం నిలిచిన వారంగా ఉండాలి. ఆ ఉపదేశం యొక్క బలమే మనకు ముందుకు నడిపిస్తుంటుంది. దేవుని వాక్యం ఏంటిదంటే, సిద్ధంగా ఉన్న రక్షణ సువార్తను అంగీకరించడానికి ఎప్పుడూ కూడాను మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఒక ఉపదేశము దేవుని వాక్యంలో ఇవ్వబడుతున్న ఉపదేశంలో ఆయన తీర్మానం ఏ ప్రకారంగా ఉందంటే, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనంలో, మారు మనసు పొందము, పాపం నుండి మరలి దేవుని సేవించడం ఖచ్చితమైన తీర్మానంలో తెలుసుకోవాలి. మారు మనసు దీనికి అవసరమైంటుంది. ఆయన ఆజ్ఞాపించాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో, అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుండేనో ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించాడు. మనందరికీ కూడా ఆజ్ఞాపించాడు.
అందుకే మనుషులందరూ కూడాను రక్షణ పొందాలని ఇష్టపడుతున్నాడు. ఆజ్ఞ ఎంతమంది మనుషులను పడుచున్న వారు స్వీకరిస్తున్నారు, ఎంతమంది నిరాకరిస్తున్నారు, ఎంతమంది ఆయన కృప నుండి తప్పిపోచిన వారు ఉంటున్నారు. ఒక దినమున మీ నోటితోటి మీరు ఒప్పుకోకపోతే, ఇటువంటి యొక్క నిశ్చయతలో మీరు ప్రవేశించకపోతే సిగ్గుపడవలసి వస్తుంది, అవమానపరచబడవలసి వస్తుంది. కాబట్టి ఇవ్వబడుచున్న కృపగలిక సమయంలో నేను దేవుని ఎదుట అట్టి యొక్క ఆశీర్వాదం, రక్షణనికి ఆశీర్వాదం పొందుతానని రావాలి. మనం మనుషులందరూ ఎదుట క్రీస్తుని నోటితో ఒప్పుకోవాలంట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనము, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. మన ఒప్పుకోలు మనకి ఆధారంగా ఉంటుంది. దేన్ని మనం ఒప్పుకుంటున్నామో అదే పరలోకంలో మన పక్షాన విప్పబడుతుంది. అందుకే అక్కడ ఆ ఒప్పుకోలు పరలోకంలో మన పక్షాన ఎప్పుడైతే తెలియపరచబడటానికి ముందే భూలోకంలో ఉంటుండగానే మనము దేవుని గురించిన యొక్క మంచి ఒప్పుకోల్లో ఒప్పుకొట్టు ముందు సాగుతున్నప్పుడు ఆ కృపగలన యొక్క ఆ సహవాసం ముందు ఆనందించడానికి ఇష్టపడుతున్న వారంగా ఉంటాం. అది దేవుని గురించిన యొక్క గొప్ప నీతి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన ప్రకారంగా జీవములోకి రావాలి అని అంటే, అనగా రోమా 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు. మార్క్స్ వార్త 16:16లోను కూడాను నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏదైనా నమ్ముచ్చు రక్షణ పొందడానికి కారకులు అవుతున్న యొక్క స్థితిలో మిమ్మల్ని మీరు ప్రభు ఎదుట కనపరుచుకుంటున్నప్పుడు మీరేమవుతారో తెలుసా? మనమందరమును కూడా ఆయన ఎదుట, లోకంలో, సమాజంలో, కుటుంబ సభ్యులు అందరి ఎదురుగాను కూడా 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో నూతన సృష్టి కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ నూతన తలంపు, నూతన అనుభవమే, పాతవి అన్నీ కూడాను గతించిపోతాయి. ఏదైనా మనం ఈ పాత స్వభావంలో దేవుని యందు క్రొత్త ఆశీర్వాదం అడుగుతున్న వారు ఉంటామేమో. ఈ మొట్టమొదటి పాత స్వభావాన్ని సమాధి చేసి క్రొత్త ఆశీర్వాదాలను మన జీవితంలో ఆస్వాదించుకుందాం. ప్రభు మనలను ఇట్టి రక్షణ బలంలో, సత్యమును గూర్చిన జ్ఞానములో ఆయన మనల్ని ప్రోత్సహించి అభివృద్ధిపరచు దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండినట్లుగాను, అనేకులు తిరిగి రక్షణ విలువ తెలుసుకున్నట్లుగాను ఈ రక్షణ మన యొక్క జీవితంలో మనకే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉన్నట్లుగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయన, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కుమారుడైన యేసు క్రీస్తు వారు లోకరక్షకుడై వచ్చిన యొక్క సందర్భంలో ఇంకాను మేము ఒకవేళ ఈ యొక్క రక్షణ యొక్క అనుభవం గూర్చిన యొక్క విలువలు మేము తెలుసుకోకుండగా ఏదో సమయం గడుపుకుంటూ, కాలమును గడుపుకుంటూ ముందుకు పోతున్న క్రైస్తవ జీవితంలో ఉన్నామేమో. సత్యమును గూర్చి ప్రతిష్ఠింపబడిన జీవితాల్లో మా జీవితాలు ముందుకు సాగునట్లుగాను, పరలోకంలోనూ అలాగే ఈ భూమిపైన సమాజంలోనూ సంతోషంగా నిమిత్తమై ఈ రక్షణ అనుభవించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఇంకాను కూడా రక్షణలోకి రాలేదో పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పశ్చాత్తాపన వారికి అనుగ్రహించి రక్షణ ద్వారా, బాప్తిసం ద్వారా తండ్రి పరిశుద్ధాత్మనిక వరాన్ని పొంది నీ కృపయందు జీవించచ్చు అనేకుల యొక్క జీవితాల్లో వారి మాదిరిని తీసుకొచ్చినట్లుగా సాక్షాత్తు నేను మహింపరచడం సహాయం చేయమని, ప్రతి వారు నీ యొక్క గుప్పెట్లో నాయన వారి జీవితాలను భద్రపరచుకుంటూ ముందుకు సాగినట్టు కృప చూపించమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.